కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిషన్ పవార్ శాంతాబాయి దంపతులు 15 ఏళ్ల క్రితం సంగారెడ్డి పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆ దంపతుల చిన్న కుమారుడు సంపూరన్ నాయక్ బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కాగా ఏడాది క్రితం బైక్ మీద నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కంటి నుంచి బ్రెయిన్ కి వెళ్లే నరం వీక్ కావడంతో చూపు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. గాయాలైన సమయంలో 4 రోజులు కోమాలోకి వెళ్లాడు కూడా. ఆప్టిక్ హైడ్రోపీ అనే ఈ వ్యాధి చికిత్స కోసం ఇప్పటి వరకు 5 లక్షల వరకు ఆ పేద దంపతులు ఖర్చు చేపట్టారు. తిరిగి చూపు రావాలంటే మరో 2 ప్రధాన చికిత్సలు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించారు. అందుకోసం దాదాపుగా 8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆక్యుపంక్చర్, స్టెమ్ సెల్ రిజనరేషన్ ఒకేసారి చేస్తే కంటి చూపు తిరిగి వస్తుందని డాక్టర్లు స్పష్టం చేశారు. వయసు వెనక పడడంతో కంటి చూపు పోయింది 1 year నేను 10 లక్షలు నేను కొడుకు తీసుకుంటారా ఎవరికి కూర్చొని తీసుకుంటుంది 2, 3, 4, 5 కావాలి బాబు 1, 2, 3, 4, 5 చలో 10 లక్షలు బాబు ప్రపంచాన్ని చూసి నిలబడదా నిరుపేద దంపతుల కొడుకు సంపూరన్ జగ్గారెడ్డి దంపతుల వద్దకు వచ్చి తన పరిస్థితిని వివరించడంతో జగ్గారెడ్డి నిర్మల దంపతులు చలించిపోయారు. అతడికి చూపు వచ్చేందుకు అవసరమైన చికిత్సలు వెంటనే అందించేందుకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. చికిత్స కోసం 10 లక్షలు తక్షణంగా జగ్గారెడ్డి దంపతులు సంపూరన్ తల్లిదండ్రులకు అందించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదరాతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించి చూపు వచ్చేలా చూస్తారని హామీ ఇచ్చారు. దాతృత్వాన్ని చాటుకున్న జగ్గారెడ్డి దంపతులకు కిషన్ పవార్, శాంతాబాయిలు చేతులు జోడించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 5 లక్షలు టెస్టింగ్ అయింది. ఇప్పుడు ఏంది ఇప్పుడు సొల్యూషన్ ఏంటి బాబుకి కళ్ళు రావడానికి ఏంటి సొల్యూషన్ ఇప్పుడు టెస్టింగ్ హాస్పిటల్ బాబు నువ్వే చెప్పు. కేతాకి మల్టీ స్పెషాలిటీ పెయిన్ మేనేజ్మెంట్ యాక్యుపంక్చర్ కొండాపూర్లో ఉంది సార్. ఇంకొకటి న్యూరోసైట్ స్టెమ్ సెల్ రీసెర్చ్ సెంటర్ గచ్చిబౌలి. అక్కడ ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు నీకు ఈ ట్రీట్మెంట్కి? ఇక్కడ యాక్యుపంక్చర్ కి 3,60,000 వస్తుంది. స్టెమ్ సెల్ కి 3,20,000. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అన్ని 2 ఒకటి ఇస్తారా స్టెప్ బై స్టెప్? సార్ కలిపి సార్ 2 కలిపి చేస్తారా? ఎందుకంటే ఇది యాక్యుపంక్చర్ డైలీ జరుగుతుంది. స్టెమ్ సెల్స్ ఫిల్టర్ చేసిన బ్లడ్ ఉంటుంది సార్, అది దాన్ని ఐ డ్రాప్స్ త్రూ నా కంటిలోకి వేస్తారు సార్. సో అది నా కంటి నరంలో వెళ్ళి రీజనరేట్ అయితే ఇది కరెంట్ సర్క్యులేషన్ చేస్తుంది. సో బోత్ ఇంపార్టెంట్. 2 ఎట్ ఏ టైం చేస్తారు? అవును సార్. 2 ఒకటేసారి కాబట్టి 7-8 lakhs ఉండాలి ఇప్పుడు నేను దగ్గర, అంతేనా? 10 lakhs కావాలి అంతే కదా? 7 lakhs ఖర్చులు అంటే 10 lakhs. యాక్యుపంక్చర్ మరియు స్టెమ్ సెల్ 2 కలిపితేనే 100% వస్తుందని కావాల్సింది. 7-8 లక్షలు అంటున్నావు కదా, 7-8 లక్షలు కాదు 10 లక్షలు అరేంజ్ చేస్తాం. ఆ 8 లక్షలు ట్రీట్మెంట్కి పెట్టుకోండి. 2 ట్రీట్మెంట్ 5 లక్షలు టెస్టింగ్.